హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాక్స్. సో ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రండి. సో దట్ మేము పెట్టే కంటెంట్ని ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇవాళ టాపిక్ వచ్చినప్పటికీ ఫంక్షన్స్లోనే ఒకటి మాట్లాడుకుందాము. అదే పాస్ బై వాల్యూ. సో దాని గురించి పాస్ బై రిఫరెన్స్ కూడా ఉంటుంది. అది మనం నెక్స్ట్ రేపు వీడియోలో చూద్దాము. సో పాస్ బై వాల్యూ ఏంటంటే ఇది ఒక వాల్యూని పాస్ చేస్తదనమాట. అంటే మీకు ఆ లైక్ ఆ ఫుల్ టైటిల్‌లోనే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లైక్ మీకు అర్థమైపోద్దనమాట. పాస్ బై వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక వైడ్ అయ్యో! వైడ్ వైడ్ యాడ్ అని ఇచ్చి ఇక్కడ మీరు లోపల ఏం చేస్తారు ఇంటి అని ఇచ్చేవారు మామూలుగా డిక్లేర్ చేయడానికి. అంటే ఫంక్షన్ లైక్ ఆర్గ్యుమెంట్స్ రాయడానికి. దాంతో ఏం చేసేవారు నమ్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్ మెయిన్ ఫంక్షన్‌లో లైక్ ఇప్పుడు హ్మ్, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చారనుకుందాం. సపోజ్ ఇక్కడ ఏమవుతుంది మీకు ఈ 10 అనే వాల్యూని మనం ఇక్కడికి పాస్ చేస్తున్నట్టే కదా! అవునా కాదా? అవును. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్‌లో మళ్ళీ ఇంట్ ఇప్పుడు ఏ ఇచ్చావు కదా! బి ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం ఒక వాల్యూని చేంజ్ చేసేస్తున్నాం. సో, ఎలా చేంజ్ చేసేస్తున్నాం? చేంజ్ అంటే ఇప్పుడు మనం ఆ యాడ్ అనే ఫంక్షన్ తీసుకొని మనం ఏం ప్రింట్ చేయబోతున్నాం? ఏ కాదు బి ప్రింట్ చేయబోతున్నాం. సో, ఇక్కడ ఏమైంది? ఇప్పుడు నువ్వు ఎంత చేంజ్ చేసినా లైక్ వాల్యూని ఎంత మోడిఫై చేసినా ఒరిజినల్ వాల్యూ అనేది డిఫెక్ట్ అవ్వదు. అంటే ఇక్కడ ఇచ్చే వాల్యూ అనేది డిఫెక్ట్ అవ్వదు. ఓకేనా? సో, అదనమాట పాస్ బై వాల్యూ యొక్క కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్. మీకు అర్థమైందనుకుంటా. సో, ఇప్పుడు బి అని ప్రింట్ చేయగానే అవుట్‌పుట్ మనకి ఏం ప్రింట్ అవుతది? 20 అనే ప్రింట్ అవుతది. అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ నుంచి తీసుకోకుండా ఫర్ సపోజ్ ఫంక్షన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని ఫంక్షన్‌లో ఉన్న వాల్యూస్‌ని ప్రింట్ చేయకుండా మెయిన్ ఒరిజినల్ మనం మెయిన్ ఫంక్షన్‌లో మనం ఏమిస్తామో అది ప్రింట్ అయ్యేలాగా ఈ పాస్ బై వాల్యూ అనేది యూజ్ అవుతదనమాట. సో, ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామా? సో, ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ క్లారిటీగా చూద్దాము. హాష్ ఇంక్లూడ్ stdio.h void void వాల్యూ అయ్యో! వచ్చింది. వాల్యూ ఇప్పుడు మనం ఏ అని ఇచ్చి ఫంక్షన్ ఓపెన్ చేసాం. ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. ఇక్కడ పైన. సో, దానికి మనం ఏం చేస్తాం మెయిన్ ఇంట్ ఇంట్ మెయిన్ బ్రెస్ ఓపెన్ ఇంటీజర్ బి ఇది బియా లేకపోతే ఇంకేది తీసుకుందాం క్యూ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఎక్కువ వాడం కాబట్టి క్యూ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను వాల్యూ వాల్యూ ఏం మార్చాలి? క్యూ పడదు. అయ్యో! క్యూ పడదు. సో, చూద్దాం. క్యూ పెడదాం. ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి స్లాష్ ఎన్ కామా క్యూ దేన్ని ప్రింట్ చేస్తున్నాం? క్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దామా రిటర్న్ 0 క్లియర్. ఇప్పుడు సీసీ స్పేస్ ఫంక్షన్ డాట్ సి జస్ట్ ఏం లేదు ఇది పెట్టలేదు. ఏం పెట్టలేదు? అది. సో, మీకేం ప్రింట్ అయ్యింది? 20 అనేది ప్రింట్ అవ్వకుండా మీకు 10 అనేది ప్రింట్ అయ్యింది. సో, మీకు ఇక్కడ అర్థమైంది కదా! ఒరిజినల్ డేటా అనేది చేంజ్ అవ్వలేదు. సో, అదనమాట పాస్ బై వాల్యూ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.